అంటే మీరు నరేంద్ర మోదీకి పేద ప్రజల పట్ల, గ్రామీణుల పట్ల కన్సర్న్ లేదని మీ ఉద్దేశం? అస్సలు ఉండే అవకాశం లేదు. ఆయన స్వాభావికంగానే ఆయన ధనవంతుడు. ఇది చిన్న ఉదాహరణ. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. నిన్న ఇవాళ పేపర్లోనే బంగ్లాదేశ్కి అదానీ కంపెనీ ఒకటి ఈ దేశంలో జార్ఖండ్లో ఉందనుకుంటుంది. విద్యుత్ శక్తి ఎగుమతి చేస్తుంది. విద్యుత్ శక్తి అదానీ కంపెనీ బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తుంది. కానీ హసీనా ఎవరైతే భారత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారో ఆమె ప్రభుత్వం పడిపోయింది మొన్న ఈ మధ్య. పడిపోయిన వారం రోజుల లోపుగానే అసలు వాస్తవం ఏంటంటే ఎగుమతి కోసం పెట్టిన కంపెనీలు దేశంలో అమ్మకూడదు. ఇలాంటిది ఏదో ఉంది. ఎగుమతి కోసం విద్యుత్ శక్తిని విదేశాలకు మాత్రం ఎగుమతి చేయడానికి దాని పర్మిషన్ ఉంది. హసీనా గారి అధికారంలో ఉండగా అక్కడ అమ్మారు. ఆమె పడిపోయిన వారం రోజుల్లోనే ఇక్కడ భారతదేశంలో ఒక చట్ట సవరణ లేకపోతే ఒక ఉత్తర్వు తెచ్చారు. ఏంటి, భారతదేశంలో కూడా అదానీ కంపెనీ అమ్ముకోవచ్చు విద్యుత్. ఎందుకంటే అక్కడ అవకాశాలు మూసుకుపోతాయేమో, అక్కడ భారతదేశం పట్ల శత్రుత్వం వచ్చి మనకు ఆ వ్యాపారం జరగదేమో. కాబట్టి భారతదేశంలో అదానీ గారు అమ్ముకోవాలంటే ఇక్కడ కూడా ఓపెన్ చేయాలి డోరు. అక్కడ పోతే ఇక్కడైనా మార్కెట్ ఉండాలి. అంత హడావిడిగా హసీనా గారు పడిపోయిన వారంలోపే ఓపెన్ అయిపోయిన డోర్లు. అందుకని నిస్సందేహంగా ఇది మీకు నాకు సంబంధించిన ప్రభుత్వం కాదు. సరే, అది వదిలేయండి. సరే, ఇదేంటంటే ఈరోజు ఎంఎస్పీ ఎందుకు ఇవ్వరు? చెప్పాక కారణాలు. ఇవ్వరు. గ్రామీణ ప్రాంతాలు అలా పిండితేనే నగర కార్పొరేట్లకు, మనకు కూడా కాదు, మనలాంటి సామాన్యులకు కూడా కాదు. మన కార్పొరేట్లు జీతాలు పెంచితే మనం ఎలాగైనా బతుకుతాం. పరిస్థితులు బాగాలేదు, ధరలు పెరిగినాయి అనుకుంటే కార్పొరేట్ జీతాలు పెంచితే బతుకుతాం. ఇది కాదు మన సమస్య, కాదు కార్పొరేట్ల సమస్య. ఇది ఓవరాల్ తీశారు. అందుకని ఏంటంటే ఇందాక ఇంకో ప్యారలల్ చెబుతారని చెప్పా. హిస్టారికల్గా కూడా ఇలాగే జరిగింది. ఇంగ్లాండ్ ఉదాహరణ నాకు గుర్తున్నది. ఇంగ్లాండ్లో ఒకప్పుడు అది వ్యవసాయక దేశమే, తర్వాత పారిశ్రామిక విప్లవం 16 అంతే కదా. పారిశ్రామిక విప్లవం తర్వాత జరిగింది. స్టీమ్ ఇంజన్ వచ్చింది, అలా పరిశ్రమలు వచ్చినాయి. కానీ అది ఎప్పుడు వ్యవసాయక దేశంగా, ప్రధానంగా వ్యవసాయక దేశంగా ఉన్నప్పుడు ఆ దేశంలో కారన్ లాస్ అనేవి పెట్టారు. అంటే మొక్కజొన్న చట్టాలు, కారన్ లాస్, మొక్కజొన్న చట్టాలు పెట్టారు. మొక్కజొన్న చట్టాల ప్రకారం ఏంటంటే ఇంగ్లాండ్లోకి మొక్కజొన్న దిగుమతి వద్దు, చేయకూడదని చెప్పి చట్టం పెట్టారు. ఎందుకు? దిగుమతి అయినటువంటి చౌక మొక్కజొన్న కనుక దేశంలోకి వస్తే విదేశాల నుంచి దేశంలో రైతులకు నష్టం జరుగుద్ది, కాబట్టి విదేశాల నుంచి రావద్దు అన్నారు. ఎందుకంటే దేశంలో రైతాంగమే ప్రధానమైనటువంటి వర్గం ఆ రోజు. తర్వాత కాలంలో మారింది పరిస్థితి. పారిశ్రామిక వర్గం వచ్చింది, నగరాలు పెరిగినాయి. ఈ పారిశ్రామిక వర్గానికి ప్యారలల్గా కార్మికులు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు నగర ప్రాంతాల్లో. వాళ్ళకి మరి వీళ్ళు జీతాలు ఇస్తే ఆ జీతాలు సరిపోతే ఈ కారన్ లాస్ కనుక ఉంటే ఏమవుద్ది? మొక్కజొన్న దేశంలో ఉన్నదే కొనాలి, మొక్కజొన్న సప్లై ఎంత ఉంటే అంతలో డిమాండ్ పెరిగితే మనం ఎక్కువ చెల్లించాలి. అదే దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకి దొరికేది, పోటీ వస్తుంది, తక్కువ ధరకి దొరుకుతుంది. అందుకని కారన్ లాస్ ఎత్తేసింది. పారిశ్రామిక వర్గం ఎప్పుడైతే ఇంగ్లాండ్లో డామినెంట్ అయిందో మొక్కజొన్న చట్టాలను ఎత్తేసేసి రైతులు ఆందోళన చేస్తారు, సహజం అది పక్కన. కానీ ఈ వర్గం ఆల్రెడీ డామినెంట్ అయింది కాబట్టి వాళ్ళని పక్కన తోసేసి చేసుకోగలిగింది. అంటే ఈ విషయంలో ఇండియాకు ఇంగ్లాండ్కి తేడా ఏం లేదు, ఎక్కడైనా అంతే ఉంటుంది మీకు. అందుకని ఏంటంటే కారన్ లాస్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు పోయినాయి అనే దగ్గర చౌకగా తన పరిశ్రమలో పనిచేసే కార్మికులకి, ఉద్యోగస్తులకి ఈ నిత్యావసరాలు దొరికితేనే కారణం లాంటివి వాళ్ళు తింటారు. కాబట్టి దాన్ని బాగా ఆటోమేటిక్గా వాళ్ళు జీతాల కోసం ఎక్కువ ఒత్తిడి పెట్టరు, యజమాన లాభాలు పదిలంగా కాపాడబడతాయి. ఇంతే, ప్రపంచం అంతా ఇదే కథ. ఇది వ్యవసాయానికి వ్యతిరేకంగా నడుస్తున్న కథ. దానిలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మార్పు, నేను ఇప్పుడు చివరిసారిగా ప్రస్తావించేది మన అనంత నాగేశ్వరన్ గారి కొత్త ఉవాచ. ఈ ప్రభుత్వం వారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు. ఈ ఆర్థిక సలహాదారు గారు అనంత నాగేశ్వరన్ గారు నిన్నగాక మొన్న మాట్లాడుతా ఉద్యోగాల గురించినటువంటి నిరాశ వద్దు, భారతదేశంలో ఉద్యోగాలు లేవని నిరాశ వద్దని యువకులకు చెప్పి, దాంతోపాటు ఆయన ఏమంటారంటే ఇండియన్ ఎకానమీ హ్యాస్ బికమ్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణపరంగా దాని రూపురేఖలు మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఓవర్ ది ఇయర్స్, కొంత సంవత్సరాల తరబడి, ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ది కోవిడ్ తర్వాత, ఇది కాదు కథ, అంతకుముందు నుంచే ఉంది ఇది, ఈవేళ కథ అది కోవిడ్ అనేది ప్రతిసారి. తర్వాత ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఫాలోయింగ్ స్లోయింగ్, అంటే ఇప్పుడు ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉంది కాబట్టి, అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో యుద్ధాల దృష్ట్యా ఈ మారిన పరిస్థితులు ఏంటంటే కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ ఎనీ సెక్టర్ ఫ్రమ్ కంట్రిబ్యూటింగ్ టు ఎకానమీ. ఈ మారిన పరిస్థితుల్లో ఎక్స్క్లూడింగ్ అంటే ఇంతకుముందు వ్యవసాయాన్ని పక్కన పెట్టేసి దాన్ని తొక్కేసి పిండేసి నగరాలు పెంచాం. ఇప్పుడు దాన్ని అక్కడ పక్కన పెట్టి వ్యవసాయం దాన్ని అలా వదిలేస్తే కుదరదు. కథ మారాలి. ఏ రంగాన్ని మీరు మినహాయించలేరు, ఆ రంగం మీద అవసరమైతే ఆధారపడాలని చెబుతున్నాడు ఈయన. ఇప్పుడు ఈ కథ నేను అప్పటి నుంచి కూడా నేను ప్రస్తావిస్తుంది, తెలిసిన వాళ్ళకి తెలుసు. రఘురామరాజన్ గారు ఆ రోజు ప్రస్తావించి ఏం చెప్పారు? మనకి రెండో చైనా అవసరం లేదు, భారతదేశానికి మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. కానీ ఆయన కొత్త కథ ఏం చెబుతున్నాడు ఈ మధ్యకాలంలో?
మ్యానుఫ్యాక్చరింగ్ కాదంటే సేవారంగంలోకి వెళ్ళాలంట. వ్యవసాయం గురించి మాట్లాడాల పాపం రఘురామరాజును కూడా. సేవారంగంలోకి వెళ్ళమంటున్నాడు. వ్యవసాయం గురించి మాట్లాడకుండా సరుకుత్పత్తి రంగం కాదులే సర్వీసెస్లోకి. ఎక్కడ సర్వీసెస్? నేల మీద ఇప్పుడు అమెరికా ఓడిస్తే మనకి కాంట్రాక్ట్లు. ఇందాకే చెప్పే కదా, సర్వీసెస్ సెక్టర్లు ఇన్ని జరుగుతుంది. ఎందుకు చెబుతున్నాడు రఘురామరాజును? ఎంత మాట్లాడినా వ్యవసాయ రంగం గురించి మాట్లాడేంత గుండెకాయ రఘురామరాజును కూడా లేదు. ఆయన అల్టిమేట్గా IMFలోనో ప్రపంచ బ్యాంకులోనో పనిచేసిన పెద్ద మనిషి. ఆయన పరిమితుల్లో ఆయన అభ్యుదయవాదే, మంచివాడే. కానీ అంత మంచివాడికి కూడా పరిమితి ఎక్కడొచ్చింది మీకు? వ్యవసాయ రంగం గురించి చెప్తే భూష్మాండం బద్దలైపోద్ది, కార్పొరేట్ల కోపం వస్తుంది. కాబట్టి సేవారంగం గురించి మాట్లాడితే అంతటితో అయిపోయింది. ఎంత కార్పొరేట్ అని తినాల్సి తిండే కదా, అవన్నీ మీకు అనవసరం. వాళ్ళ గుండెకాయ గురించి చెప్తున్నాను నేను, మన అభిప్రాయం అది. వాళ్ళ గుండెకాయ అంతటితో జారిపోయింది అక్కడ. ఇక దాటి రాడు. రఘురామరాజన్ కెనాట్ కమ్ అవుట్. దాటి వస్తే కార్పొరేట్లు ఆగ్రహిస్తాయి. ఇది సరే. అయితే ఏంటంటే ఇది ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్ ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ ఎనీ సెక్టర్. సరే, ఎకానమీకి ఏ సెక్టర్ కంట్రిబ్యూషన్ని మనం ఈరోజు వదులుకోలేము అనేది. హెన్స్ అగ్రికల్చర్ షుడ్ బి, ఇది అసలు అక్కడ వచ్చేసాడు పాయింట్కి. హెన్స్ అగ్రికల్చర్ షుడ్ బి అన్ ఇంజన్ ఆఫ్ గ్రోత్. కాబట్టి వ్యవసాయం భారతదేశానికి గ్రోత్ ఇంజన్, అదే నడిపిస్తుంది వ్యవసాయం భారతదేశాన్ని. ఇప్పటికీ థియరీలో వచ్చింది ఆ మాట. అడ్వైజర్ కదా పాపం, ఆయన ప్రాక్టీస్ చేసేవాడు కాదు కదా. ఆయన చెప్పగలిగాడు ఆ మాట. ఏంటంటే థియరీలో చెప్పాడు, అగ్రికల్చర్ని ముందుకు తెచ్చి దాంతో నడిపిద్దాం ఈ దేశాన్ని. ఇది అయితే ఏమైంది? ప్రాక్టీస్లో మోడీ గారికి వినాలి కదా, చేసేది మోడీ గారు కదా, ఈయన చెప్తాడు, ఆయన చేయాలి కదా. ఆయన ఇంకా సంస్కరణలోనే మునిగి తేలుతున్నాడు. ఇవాళ వచ్చిన దానిలో ఏంటంటే, మొన్న స్వాతంత్ర్య 77వ జరిగింది కదా దినోత్సవం, దానిలో మాట్లాడిన తర్వాత ఇవాళ వచ్చి మొన్న మాట్లాడిన తర్వాత మొన్న మాట్లాడాడు. నిన్న ఆ రోజే చెప్పారంట ఆయన. నేను ఈ స్పీచ్ అంతా వెళ్ళా, పేపర్లో చదివాను. ఏంటంటే ఇది ఎకనామిక్ అండ్ గవర్నెన్స్ ఏరియాస్లో సంస్కరణలు ఇంకా చేస్తామని చెప్పి, దానికి అనుగుణంగా నేను మొత్తం మార్చాడు. సెక్రటరీలు అందరినీ మార్చాడు. రకరకాల డిపార్ట్మెంట్లకు ఆర్థిక సంబంధమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీని మార్చాడు. ఎందుకంటే సంస్కరణలు ఇంకా ముందుకెళ్తున్నాడు. ఈ సంస్కరణలు ఇంకా ముందుకెళ్ళటం అంటే వ్యవసాయ రంగాన్ని పాతిపెట్టవే. ఇదే వెరడై మేము మారలా నమూనా. కానీ ఇక్కడ మొత్తం ఎంటైర్ మీరు మాట్లాడిన దాంట్లో ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభంలోకి, మరింత సంక్షోభంలోకి, మరొకటి కాదు మరొకటి అంటే కొత్త తప్పు. ఇప్పుడు మనం ఒక సంక్షోభంలో ఉన్నాము, దెబ్బతిన్న తర్వాత ఈ దారి కాదు ఇంకో దారిని ఎత్తుక్కుంటే అప్పుడు ఇంకొత్త సంక్షోభం, అది వేరేది. ఇప్పుడు ఒక సంక్షోభంలో ఉన్నాం, ఆ సంక్షోభంలోనే ఉన్నాం, దానిలో కిందకి పోతున్నాం. ఇంకా రెండో సంక్షోభం వేరేదేమీ లేదు. వీళ్ళకి తెలిసే కింద పోతున్నారు. మరి ఏం చేయాలి? ఏం చేస్తారు? జనాలు ఆలోచించాలి. వ్యవసాయం ఎందుకు ఈ దేశానికి అవసరమో తాత్కాలికంగానైనా, తర్వాత కొంతకాలానికి వ్యవసాయ రంగంలో కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో కూడా రకరకాల మార్పులు వచ్చిన కొద్దీ ఉండే ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది. కానీ ఏంటంటే ప్రస్తుతానికైతే కొంతకాలం పాటు ఈ దేశ యువజనుల్ని కొంత క్షేమంగా కాపాడుకునే అవకాశం దానిలో ఉంది. పైగా నిపుణతలు ఎటుకూడి మనకి తక్కువే. గ్రామీణ ఎంప్లాయీస్ యువకులు కూడా పెద్దగా అనవసరమైన కళ్ళని కంటల్లా వాళ్ళు. గ్రామీణ యువకులు కూడా ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్న ఎంప్లాయ్మెంట్ ఏంటంటే, ఇక్కడ మీకు చిన్న మ్యానుఫ్యాక్చరింగ్లో, అంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండవు. చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకోటి ఏదైనా చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం కళ్ళ ఆకాశంలో కంటల్లా, ఇంజనీర్లు అయిపోయి అది చేస్తాం అనుకోవటల్లా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిమితి ఎంత ఉంది, మనకి ఎంత చేసుకుంటామని. అలాగే వాళ్ళు కోరుకుంటున్న రీటైల్ రంగంలో చిన్న వ్యాపారం పెట్టుకుంటారు, చిన్నది ఏదో అమ్ముకుంటారు. అలాగే బిజినెస్ ఏమో ఇట్లాంటిది ఇవి కోరుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? గ్రామీణ వ్యవసాయం, దాంతోపాటు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడే ఉండి ఇప్పుడు బయటికి రావాలని కూడా అనుకోవట్లేదు కదా, దెబ్బతిన్నారు కదా కోవిడ్ అనంతర కాలంలో, బయటికి రావాలనుకోవట్లా, అక్కడే ఉంది. మీరు అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా ఎప్పటికైనా